అందరికి నమస్తే. ఈరోజు బీఆర్ఎస్ ప్రచారకర్త ఫుల్లు రాష్ట్రమంతా చక్కర్లు కొట్టొచ్చిండు. ఎవరో కాదు ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫుల్లు ఇలా ములుగు, హన్మకొండ, పరకాల బహిరంగ సభలు, 2 బహిరంగ సభలు, ఫుల్లు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇదే జపం జరిగింది మొత్తం. వాళ్ళు సండే కదా కొంచెం రెస్ట్ మోడ్లో ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ప్రజలు మర్చిపోతారని బహుశా రేవంత్ రెడ్డి ప్రచారకర్తగా మారి ప్రచారం చేసినట్టు కనిపించింది. కానీ ఒకటి క్లియర్గా కనిపించింది, ఫీవర్ అంటారు చూడు, ఇది చలి జ్వరం కాదు, వైరల్ ఫీవర్. అంటే ఇది తగ్గది. వైరల్ ఫీవర్ ఇంకా పెరుగుతుంటది, కానీ తగ్గదు. అది లాస్ట్కి ఎక్కడ దాకా తీసుకుపోతుంది. ఇప్పుడు ఈయనకు కూడా అదే సిచ్యువేషన్ వచ్చినట్టుంది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు ఏదో కొన్ని చెప్పారు. అంటే బహుశా ఇంకా మొత్తం అభివృద్ధి మీద ఉంటారేమో. ఎందుకంటే ఆయన అమెరికా కూడా పోతుంటారు. రేపు 17 తారీఖు అన్నారు, 2 రోజులు అటు ఇటు అంటున్నారు. ఎటైనా పోతున్నాడు, ఫ్యామిలీతో సహా పోతున్నాడు. పోయే ముందరనే అందరికీ గుర్తుండిపోయే ప్రసంగం ఇవ్వాలనుకున్నాము. బహుశా అందరికీ గుర్తుండిపోయే ప్రసంగం అంటే ఇదే. కేసీఆర్ని తిట్టుడు, కేటీఆర్ని తిట్టుడు, వీళ్ళని తిట్టుడు ఆయన నిజమైన ప్రసంగం. అంతకు మించి ఏముండదు. వాళ్ళ గవర్నమెంట్ వచ్చి ఆల్మోస్ట్ ఒక 2 months అయితే 3 years కంప్లీటెడ్. నవంబర్ వచ్చేస్తే కథం. 3 years గవర్నమెంట్, 3 years గవర్నమెంట్, 3 years ఏజ్ గవర్నమెంట్లా. అప్పటి నుంచి ఇప్పటికీ ఆయన ఏం మారలే. ఒక్కటి మారింది ఏంటంటే, ఆయన ఎక్కుతుంటే, దిగుతుంటే, లేస్తే, కూర్చుంటే ఒకటి పాట వస్తుంది చూసిండ్రా, 3 రంగుల జెండా బట్టి, అది మార్చి ఒకటి కొత్త పాట పాడించాడు. ఆ కొత్త పాట ఒక్కటే మార్చాడు. ఆయన వాడిన పాట మాత్రం ఏం మారలే. ఆయన పాట అట్టే కనిపించింది. ఇక ఆయన మొత్తం ఆయన బహిరంగ సభలో అవన్నీ చూస్తే మహిళల గురించి ఎక్కువ మాట్లాడాడు. చూసిండ్రా, పాలపిట్ట కలర్ వేసుకొని వచ్చిండ్రు. అసలు వీళ్ళందరూ మా తమ్ముడు ఇచ్చిన చీరలు కట్టుకొని వద్దామని వచ్చిండ్రు. అదంతా చెప్పిండ్రు. యాక్చువల్గా చీరలు చాలా మంది జనాలకు రాలేదు, అది వేరే విషయం. కానీ ఆ మాటలు చెప్పిండు ఆయన. కానీ అదే సభకు వచ్చిన, అదే పాలపిట్ట గవర్నమెంట్ చీర కట్టుకొచ్చిన మహిళలు ఏమంటారు తెలుసా? ఈ వీడియో చూడండి, తెలుస్తుంది. చూసిండ్రా, పాలపిట్ట కలర్ చీరలు కట్టుకొచ్చుకున్న వాళ్ళే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎట్లా ప్రశ్నిస్తున్నారో. 2500 రూపాయలు ఇవ్వలేదు అంటే ఉత్తగా చీరలు వంచిస్తే అయిపోతుందా? ఈ సెంటిమెంట్ అన్నీ అయిపోయినాయి. రేవంత్ రెడ్డి గారి కాలంలో ఈ సెంటిమెంట్లు అంతా కాలం చెల్లిపోయింది. అది ఒకసారి వర్కౌట్ అయితే అవుతుంది. అట్లా అంటే సంక్షేమ పథకాలు ఇచ్చిన వాళ్ళే అందరు ముఖ్యమంత్రి. అసలు కేసీఆర్ ఓడిపోవద్దు. మరి అట్లాంటి సిచ్యువేషన్ ఉండదు కదా. అయినా అన్ని ఎగబెట్టేసి 200 రూపాయలు చీర ఇచ్చేసి ఇంకా నేను మీ తమ్ముని, మీ అన్నను అంటే జనం ఒప్పుకుంటారా? అంత ఈజీగా ఒప్పుకోరు. తెలంగాణ ప్రజలు ఆల్రెడీ అన్ని చూసే ఉన్నారు. ఈయన కొత్తది ఏం కాదు కదా. కొత్తగా తెలంగాణ వచ్చిన తర్వాత ఈయననే ఇచ్చిన చీరలు కాదు, తెలంగాణ వచ్చిన తర్వాత ఈయన వచ్చి కొత్తగా ఇచ్చిన స్కీములు లేవు. అన్ని స్కాములు అనే ఆరోపణలే తప్ప ఎక్కడ ఏం కనపడతలేవు. ఇక మొత్తం కేసీఆర్ ఫ్యామిలీ మీద పడేసిండు. ప్రతిదీ కేసీఆర్ను క్వశ్చన్ చేయడమే. ఈయననేమో కేసీఆర్ను కేటీఆర్ని తిడతాడు, జనమేమో ఈయన తిడతారు. తెలంగాణలో ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తుంది. రెండూ మంచివి కావు. జనం ఈయన తిట్టుడు మంచిది కాదు, తర్వాత అది మంచి కాదు. ఫస్ట్ ఈయన ఏమన్నాడు ఒకసారి వినండి. మొత్తం ఎక్కడ లేనివన్నీ కలిపి మాట్లాడండి. పుట్టకపోయినా మా సీతక్కను ఇంటి ఆడబిడ్డ కింద నేను చూస్తున్నా. ఇంకో పక్కన ఇంకొకడు ఉన్నాడు, రక్తం పంచుకొని తొడబుట్టిన ఆడబిడ్డను కూడా ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని ఇంట్లోకెళ్ళి బయటికి మెడలు పట్టి దొబ్బిండు. చూసిందా, సీతక్కను మా ఆడబిడ్డలాగా చూస్తున్నా, కవితను ఎలగొట్టిండ్రా, ఆస్తి పంచాల్సి వస్తున్నా అంటే వీళ్ళ క్యారెక్టర్ ఏదో బ్యాడ్ చేద్దామని చూస్తున్నాడు. అసలు కవితను వాడుకునే ప్రయత్నం చేసింది చూసిందా. కవిత ఎలక్షన్స్ ముందరనేమో లిక్కర్ స్కామ్ ఎందుకు అరెస్ట్ చేయరు అనేది రేవంత్ రెడ్డి స్టాండు. ఇప్పుడేమో కవిత ఏదో కష్టాల్లో జైలుకు వచ్చిందని మాట్లాడుతుంది. రెండు చేంజ్ అయిపోయినాయి. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, కవిత విషయంలో సింపతి ఎందుకు చూపిస్తున్నాడు. కవిత విషయంలో సింపతి చూపిస్తున్నాడు అంటే రాజకీయం కోసం. అప్పుడు చేసింది రాజకీయమే, ఇప్పుడు చేసింది రాజకీయమే. 2 తేలే అవుతున్నాయి. కానీ ఆడ కేసీఆర్ చెప్పమే, జనాలను తీసుకురావాలి, కేసీఆర్ గురించి మాట్లాడాలి. కేసీఆర్ను బంధించేసిన, కేసీఆర్ మీ బతుకు చేయడా, అది అప్పట్లో కేసీఆర్ అన్నాడు. ఎప్పుడన్నాడు తెలుసా? 2018 ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ టీడీపీ పొత్తు పెట్టుకుంటే తెలంగాణ వ్యతిరేకించిన చంద్రబాబుతోనే కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నది మీ బతుకు చెడ. ఆ యాంగిల్ వేరు. ఆయన గొంతుకెళ్ళి మీ బతుకు చెడ అంటే అదొక పెద్ద సంచలనం అయింది, ఒక పెద్ద మీమ్ అయింది. దాన్ని కాపీ కొట్టి ఈయన కూడా మీ బతుకు చెడ, నువ్వు కవితను ఎలగొట్టినావు. కవిత మీద ప్రజలు తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు. తెలంగాణ ఉద్యమం వీధి నాటకాలు, వీళ్ళు వీధి నాటకాలు వేస్తుంటే మిగతా వాళ్ళు చనిపోయినరు. వీళ్ళు ఇంట్లో ఎవరికైనా చేయగాలిందా, కాలగాలిందా? అసలు ఆ టైంలో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో పెద్ద క్వశ్చన్ చేయాలి తెలంగాణ జనం. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? రేవంత్ రెడ్డి అప్పుడు ఏమన్నా పూజలు చేస్తున్నాడా తెలంగాణ రావాలని?
లేకపోతే తెలంగాణ రావాలని వేరే దగ్గర మనకు తెలియని లోకంలో ఉద్యమం చేస్తున్నాడా ఎవరితో తెలంగాణ ప్రజలతో కలిసి? అప్పుడు చంద్రబాబు నాయుడుతో కలిసి ఉన్నాడు. తెలంగాణ రాకపోతే వీళ్ళని ఎవరు దేకేతోడు లేదు. చంద్రబాబు దగ్గరనే పనిచేస్తుండ్రు. ఇంకా చంద్రబాబు కిందనే పనిచేస్తుండ్రు. అంతకు మించి ఇజ్జతం లేకుంటుండే. కానీ తెలంగాణ ఉద్యమాన్ని ఒక వీధి పోరాటము, వీధి నాటకాలతో వచ్చే ప్రయత్నం చేసింది చూడు. అది తప్పు. వాళ్ళు చనిపోవడాన్ని ఎవరు, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడాన్ని ఎవరు సమర్థించలేదు. కానీ అది ఎందుకైనాయి అనేది తెలంగాణ ప్రజలను మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చనిపోయింది వాళ్ళు రెచ్చగొడితే కాదు. వాళ్ళు చనిపోయింది టీడీపీ రెచ్చగొడితే, కాంగ్రెస్ రెచ్చగొడితే, అసలు వీళ్ళు తెలంగాణ ఇవ్వలేమని చెప్తే, టీడీపీ వాళ్ళు అడ్డం పడితే, టీడీపీ వాళ్ళంటే రేవంత్ రెడ్డి వీళ్ళు అడ్డం పడితే అప్పుడు చనిపోయిన ఆత్మహత్యలు జరిగినాయి. ఆ ఆత్మహత్యలు జరగొద్దని కోరుకున్నారు అంత తెలంగాణ ప్రజలందరూ కూడా. కానీ ఇప్పుడు ఉల్టా పల్టా మాట్లాడుతున్నాడు. తర్వాత ఈ వీడియో కూడా చూడండి. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయితే హరీష్ రావు గారు తారక రామారావు గారు మంత్రి అయినరు. నేను ముఖ్యమంత్రి అయితే మా సుయితక్క కొండా సురేఖని మంత్రులను చేసిన నేను. ఆనాడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయితే ఆయన ఎర్రబల్లి దయాకర్రావుని మంత్రిని చేసిండు. నేను ముఖ్యమంత్రి అయితే మా అడ్లూరు లక్ష్మణ్ని నేను మంత్రిని చేసిన. రేవంత్ రెడ్డి ఎంత తెలివి తక్కువ స్పీచ్ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అసలు ప్రతి క్యాబినెట్ లో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన మినిస్టర్స్ ఉంటారు. నేను ముఖ్యమంత్రి కావడం వల్ల లక్ష్మణ్ మంత్రి అయింది అన్నాడు. ఎందుకు? అదే కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి కొప్పుల ఈశ్వర్ మంత్రి కాలేదా? అదే సామాజిక వర్గం కదా, అదే కాన్స్టిట్యూన్సీ కదా. ఇతరులు చాలా మంది అయినరు. ప్రతి క్యాబినెట్ లో అన్ని కులాలు ఉంటారు. ఇంకా కాంగ్రెస్ క్యాబినెట్ లో యాదవులు లేరు, లంబాడాలు లేరు, రకరకాల ఇంకా సామాజిక సమీకరణలు కుదరలే వాళ్ళకి. కానీ కేసీఆర్ గవర్నమెంట్ కూడా చాలా ఇప్పుడు ఎవరు సత్యవతి రాథోడ్ మినిస్టర్ కాలేదా? ఆయన వరంగల్ నుంచే మాట్లాడారు కదా. సత్యవతి రాథోడ్ మినిస్టర్ అయింది కేసీఆర్ క్యాబినెట్ లో. ఎందుకు ఆయన మహమూద్ అలీ మినిస్టర్ కాలేదా? నేను అజారుద్దీన్ మినిస్టర్ చేసిన. ఈయననే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ని చేసినట్టు ఈయననే. హైకమాండ్ ఏం లేదు, ఈయననే చేసి పడేసినట్ట. మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ అయ్యే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఆయనే అవుతుండే. ఆయన కాడు కదా. ఆ జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ. ఇప్పుడు వాళ్ళ అభిమాన పార్టీ టీడీపీ ఉంది కదా, దానికి ఎవరు చంద్రబాబు నాయుడు లీడ్ చేస్తారు ఎవరెవరిని పెట్టి. మళ్ళీ వాళ్ళే కదా పనిచేసేది. ప్రాంతీయ పార్టీలకు వాళ్ళే బాస్ ఉంటారు, వాళ్ళే నడుస్తుంది. అంటే ఈ పోలిక అంటే ఈయన గవర్నమెంట్ లో మాత్రమే దళితులు మంత్రులు అయినట్లుగా, ఈయన గవర్నమెంట్ లో మాత్రమే బీసీలు మంత్రులు అయినట్లుగా, ఇదంతా ఇదే మొత్తం కేసీఆర్ జపమే, అంతకు మించేం లేదు. ఆయన అభివృద్ధి గురించి ఏమైనా గట్టిగా మాట్లాడతారేమో, లేకపోతే కొత్తగా ఇంకా నెక్స్ట్ 2.5 years మొత్తం బద్దలు బాల్చింగాలు అయ్యే స్కీమ్లు ఏమైనా తీసుకొస్తాడేమో, లేకపోతే మర్చిపోయిన హామీలు ఏమైనా అమలు చేస్తారేమో అంటే అట్లాంటిది ఏం లేదు. ఈయన మొత్తం ప్రచార కార్యకర్తనే, డౌట్ ఏం లేదు దానిలో. ఆయన ఏం ప్రచారం చేయదలుచుకున్నాడో తెలియదు. కానీ ఆడ అయిన ప్రచారం మొత్తం ఇవాళ ఏంది మొత్తం అరెస్టు గిరెస్టులు అయినాయి. ఆయన ఎటు పోతే అటు విద్యార్థి సంఘాల నేతలు, తర్వాత అటును ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థి సంఘాల నేతలు, కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ అంతే అందరిని తీసుకుపోయి జైల్లో పడేస్తారు. తర్వాత ఈయన పోయి ఈ ప్రచారాలు ప్రసారాలు ఇవన్నీ కూడా చేసుకోడు. కానీ ఆయన మొత్తం స్పీచ్ చూస్తే భయం బాగా వెంటాడుతుంది. ఇప్పుడే కాదు, ఇంకా ఎలక్షన్ టైం ఉంది కదా. ఇంకా మీకు ఎలక్షన్ 2.5 years ఉంది, 2 నెలలు తక్కువ అటు ఇటు. మీరు ముఖ్యమంత్రి అప్పుడే భయం కనిపించదు ముఖ్యమంత్రిలో, ఆ భయం కనిపిస్తుంది. అన్ని సార్లు కేసీఆర్ పేరు చెప్పించిండ్రు. అసెంబ్లీకి వస్తే మాట్లాడతాం, అసెంబ్లీ పెట్టానంటే అసెంబ్లీ పెడతా, అందరు రావాలి, కేసీఆర్ వస్తేనే మాట్లాడతా. కేసీఆర్ రాకపోతే నువ్వు చేసి చెప్పుకోరాదు. తెలంగాణ ప్రజల కోసం అసెంబ్లీ పెడతారా, కేసీఆర్ కోసం అసెంబ్లీ పెడతారా? కేసీఆర్ రాకపోతే కేటీఆర్ వాళ్ళ పార్టీ డిప్యూటీ లీడర్ రానివ్వట్టి, హరీష్ రావు రానివ్వట్టి, వాళ్ళతో మాట్లాడండి. అర్థమైతే కదా. అదే అప్పుల గురించి, అదే కాళేశ్వరం అని దాని గురించే మాట్లాడి మొత్తం ఆయన ప్రసంగం ఒక 40 minutes ఉంటే ఆ 40 minutes లో ఒక 20 minutes 25 minutes ఆల్మోస్ట్ 50% అబో మొత్తం కేసీఆర్ ప్రచారము, కేసీఆర్ స్పీచ్లు ఎవరు రాసిస్తారో తెలియదు. కానీ అదేమి వాళ్ళకి తెచ్చేది. నాకు ఒక కాంగ్రెస్ లీడర్ అన్నాడు, రేవంత్ రెడ్డి ఎన్ని బహిరంగ సభలు పెడితే కాంగ్రెస్ అంత తీవ్ర నష్టం. ఎందుకన్నాడు కాంగ్రెస్ సీనియర్ లీడర్, రేవంత్ బహిరంగ సభలు పెడితే కాంగ్రెస్ నష్టం అని ఎందుకంటున్నాడంటే ఇదే ఈ అడమైన స్పీచ్ వస్తున్నా. దీంతో కాంగ్రెస్ కు ప్లస్ అయ్యేది పోయి కాంగ్రెస్ కు మైనస్ అవుతుంది. అక్కడ ముఖ్యమంత్రి వచ్చి ఏమీ ఇవ్వలేదు, ప్లస్ ఏదో అడమైన మాటలు మాట్లాడిపోయిండు, ప్లస్ ఇంకేంది పొద్దుగాలేస్తే కేసీఆర్ దిట్టుడైనా. వాళ్ళ పరిపాలనను, వాళ్ళ డెవలప్మెంట్ విషయంలో వాళ్ళని క్వశ్చన్ చేయడానికి వెళ్ళలేదు. డెవలప్మెంట్ విషయంలో రేవంత్ రెడ్డి పోటీ పడలేడు. పోటీ పడాలంటే అసలు ఈ 2.5 years కూడా సరిపోదు ఆయనకి. ఇంకా టైం అయిపోయింది ఆల్రెడీ. ఆయన ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే కనీసం పోటీ అనే ఉండేది. డెవలప్మెంట్ విషయంలో, సంక్షేమ పథకాల విషయంలో ఈ గవర్నమెంట్ అసలు కూడా ఆ విషయంలో కేసీఆర్ ను గనక క్వశ్చన్ చేస్తే ప్రజలు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు సంక్షేమ పథకాలు ఎట్లొచ్చినాయి వాళ్ళ గవర్నమెంట్ లో, లేకపోతే డెవలప్మెంట్ రోడ్లు ఎట్లొచ్చినాయి, లేకపోతే అక్కడ కలెక్టర్ ఆఫీస్ ఎట్లొచ్చినాయి. ఇప్పుడు ఆయన పోయిన ములుగులో కలెక్టర్ ఆఫీస్ ఆయన ఇలా ఓపెన్ చేసిండు. అది ఎవరిది? కేసీఆర్ గవర్నమెంట్ కట్టింది కదా. ఈయన రంగులు వేసి లాస్ట్ మూమెంట్ లో పోయి చెట్లు నాటి ఓపెన్ చేస్తే రేవంత్ రెడ్డి కట్టినట్టు అవుతుందా? కాదు. కాబట్టి ఆ విషయంలో మీరు వాళ్ళని క్వశ్చన్ చేయలేరు. ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ, కవిత ఇష్యూని తీసుకొచ్చి కూడా వాళ్ళని డ్యామేజ్ చేయలేరు.
ఎందుకంటే ఆ విషయంలో ప్రజలకు క్లారిటీ ఉంది. ఎవరు ఏంది, వాట్ ఈస్ వాట్, అసలు కవిత వెనుక ఎవరున్నారు, కవిత ఎందుకు మాట్లాడుతుంది, వాళ్ళది ఆస్తుల పంచాయతీ లేకపోతే ఇంకో పంచాయతీ, ఆ విషయంలో కూడా ఫుల్ క్లారిటీ ఉంది జనాలకి. ఎనీవే రేవంత్ రెడ్డి ఒక ప్రచార కార్యకర్తలాగా కనిపించింది నాకు. మొత్తం ఆయన పొద్దు నుంచి ఫాలో అయినా ఏం చేస్తుండు, ఏం కథ, ఏమన్నా కొత్తగా ప్రకటిస్తాడేమో, ఫారెన్ టూర్ పోయే ముందర ఏమన్నా గొప్ప గొప్ప హామీలు ఇచ్చిపోతాడేమో, గొప్ప గొప్పగా ఏమన్నా జనాలకి ఏమన్నా తలా ఇంటికి ఇచ్చిపోతాడో, లేకపోతే ఇలా రోడ్లు ప్రకటిస్తాడో, లేకపోతే ఇంకేమైనా ప్రకటిస్తాడో, ఉద్యోగాలు ప్రకటిస్తాడేమో అంటే అదేమి కనపడలేదు. ఎప్పటిలాగానే ఉత్తగా తిరుగుడే, అనవసరంగా హెలికాప్టర్ ఖర్చు వేస్ట్. ఈ ఈ ఈ ప్రచారంతో బీఆర్ఎస్‌కే ప్రచారం తప్ప కాంగ్రెస్‌కి ప్రచారం కనిపిస్తలేదు. మీకు కూడా ఏమనిపిస్తుందో ఈ వీడియో తర్వాత చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.